హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ వీడియో సెలబ్రిటీస్. ఈ టాపిక్ మీద నేను చాలా రోజుల నుంచి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. కానీ అట్ ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి కరెక్ట్ అని అనిపించింది అనమాట. ఎందుకంటే ప్రస్తుతం మనం సమాజంలో చూస్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్కి ఖచ్చితంగా ఇది రిలేటబుల్గా ఉంటుంది టాపిక్. అందుకని ప్రజెంట్ ఇప్పుడు ఈ టాపిక్ మీద వీడియో చేస్తే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ కనెక్ట్ అయిన వాళ్ళల్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు కూడా కనీసం అట్లీస్ట్ ఒక్క బాధితుడికి ఉపయోగపడి వాళ్ళకి చేంజ్ అయ్యి సెల్ఫ్ రియలైజ్ అయ్యి సెల్ఫ్ అవేర్నెస్ పొందగలిగితే యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో ఈ టాపిక్ మీద ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా వెంటనే టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. సెలబ్రిటీస్ అంటే ఎవరు? ఒక వ్యక్తి చాలామందికి తెలుసుండి, చాలామందికి అంటే లైక్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఇట్లా ఈ స్థాయిలో చాలామందికి తెలుసుండి, ఆ తెలుసున్న చాలామందిలో అతన్ని ఎక్కువ మంది లైక్ చేస్తుండడం, అంటే అతన్ని ఇష్టపడుతూ ఉండడం, అభిమానిస్తూ ఉండడం జరిగితే వాళ్ళని సెలబ్రిటీస్గా మనం చెప్పచ్చు. ఎక్కువ మందికి తెలుసుండడం అంటే చెడ్డ పని చేసేవాళ్ళు కూడా తెలుస్తారు, అట్లా కాదు. సో ఎక్కువ మందికి తెలిసి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తిని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉండాలి, ఎక్కువ మంది అభిమానిస్తూ ఉండాలి. ఏ వ్యక్తి మీద అయితే అంత రేంజ్లో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతూ ఉండడం జరుగుతుందో వాళ్ళని సెలబ్రిటీస్గా చెప్పడం జరుగుతుంది. ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళని మనం ఎక్కడెక్కడ చూస్తుంటాం, ఏ రంగాల్లో చూస్తుంటాం. సో ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు పర్టికులర్గా ఒక రంగం అంటూ ఉండదు, అనేక రంగాల్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన కొన్ని రంగాలు చెప్పుకోవాలంటే కనుక మూవీస్ ఫీల్డ్, సింగింగ్ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్, యాంకర్స్, క్రికెటర్స్, సో ఇట్లా అన్నమాట. సో ఇటువంటి రంగాల్లో ఇంకా చాలా ఉంటాయి. ఇటువంటి రంగాల్లో బాగా ప్రజాదరణ పొంది ప్రజల చేత అభిమానించబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సెలబ్రిటీస్గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటూ టాపిక్ రిలేటెడ్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి, సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏమైనా తోపుల? సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏమి చెప్పినా చెల్లుతుందా? సెలబ్రిటీస్ అనేవాళ్ళు మంచివాళ్ళ? సెలబ్రిటీస్ అనేవాళ్ళు 100కి 100% వాళ్ళ ఎఫర్ట్ వల్లే ఆ స్థాయికి వెళ్ళారా? సెలబ్రిటీస్ అనే వాళ్ళని మనం గుడ్డిగా నమ్మచ్చా? సెలబ్రిటీ స్థాయిలో ఉండే వ్యక్తులు చెప్పేవి చేసేవి అన్నీ కూడా నిజాలేనా? సో ఫస్ట్ క్వశ్చన్కి డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏమైనా తోపులా? వాడు చాలా తోపే అంటాం కదా. సో అలా సెలబ్రిటీస్ అనేవాళ్ళు తోపులే, బట్ ఎంతవరకు, ఎక్కడ? సెలబ్రిటీస్ అనేవాళ్ళు వాళ్ళ ఫీల్డ్ వరకు తోపులే మీన్స్ గొప్పే, గ్రేటే అని. సో వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళని కొట్టిన వాళ్ళు లేరు అని చెప్పచ్చు. సో వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళ ఫీల్డ్లో, బట్ ఆ ఫీల్డ్ వరకు మాత్రమే మనం కామన్ మ్యాన్స్ అయిన మనం వాళ్ళని ఒక తోపుగా పరిగణించాలి. ఆ ఫీల్డ్ దాటి బయటికి వచ్చి వాళ్ళు ఏమి చెప్పినా కానీ మనం వాళ్ళని 100% నమ్మాల్సిన పని అస్సలు లేదు. ఆ ఫీల్డ్ దాటి ఎప్పుడైతే బయటకు వచ్చి వాళ్ళు ఏమైనా చెప్పడం, దేనైనా ప్రమోట్ చేయడం, దేని గురించైనా మంచిగా చెప్పడం, అవన్నీ చేస్తే వాళ్ళ మీద మనకి ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న అభిమానం వల్ల వాళ్ళు చెప్పిన అంశాలను కూడా మనం 100% నమ్మకూడదు. సో ఇది అందరూ కూడా, కామన్ మ్యాన్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఫీల్డ్ తీసుకుందాం. ఒక మూవీ ఫీల్డ్లో స్టార్ ఎవరైతే ఉంటారో అతను ఆ పర్టికులర్ మూవీ ఫీల్డ్ వరకే, అతనికి సంబంధించిన యాక్టింగ్ అయితే యాక్టింగ్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైతే అది అవ్వచ్చు, ఆ పర్టికులర్ వింగ్ వరకే అతన్ని మనం ఒక గ్రేట్ వ్యక్తిగా, ఒక మంచి పర్ఫార్మర్గా, ఒక తోపుగా చూడొచ్చు అనమాట. ఆ క్రేజ్ అంతా కూడా ఎవరిచ్చింది? సెలబ్రిటీ స్టేటస్ అనేది ఎట్లా వచ్చింది? అతను చేసే పర్ఫార్మెన్స్ వల్ల అవ్వచ్చు, అతని ఫేస్ వల్ల అవ్వచ్చు, ఫేస్ వాల్యూ వల్ల అవ్వచ్చు,
సో ఇటువంటివన్నీ నచ్చడం వల్ల జనాలకి జనాల్లో అతని ఫేస్ అనేది బాగా స్టోర్ అవుతుందన్నమాట. ఆ ఫీల్డ్ దాటి బయటికి వచ్చి వాళ్ళు ఏమి చెప్పినా కానీ మనం వాళ్ళని 100% నమ్మాల్సిన పని అస్సలు లేదు. క్వశ్చన్ నెంబర్ 2, సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏమి చెప్పినా చెల్లుతుందా? చెల్లుతుందండి. ఎంతవరకు అంటే అది కూడా వాళ్ళ ఫీల్డ్లో వరకే. అండ్ ఇంకో చోట ఎక్కడ చెల్లుతుందంటే ఆ సెలబ్రిటీస్గా ముద్ర వేయబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సెలబ్రిటీస్తో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గర కూడా వీళ్ళ ఆటలు సాగుతాయి, చెల్లుతాయి. ఏం చెప్పినా చెల్లుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎనీ సెలబ్రిటీ ఆ పర్టికులర్ ఫీల్డ్ లేదంటే ఆ సెలబ్రిటీస్తో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే వీళ్ళు ఏం చెప్పినా కానీ చెల్లుతుంది అని మనం అనుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, సెలబ్రిటీస్ అనేవాళ్ళు మంచివాళ్ళ? ఈ క్వశ్చన్కి సెలబ్రిటీస్నే మనం కన్సిడర్ చేసి చెప్పకర్లా. సో అందరిలో ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏది ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది అనే దాన్ని బట్టే అతనికి బయట రెస్పెక్ట్ అవ్వచ్చు, అతనికి ఉండే పేరు అవ్వచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో 100కి 100% కంప్లీట్గా మంచిగానే ఉండడం జరుగుతుందా అంటే అలా ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఉంటే కనుక గ్రేట్, వాళ్ళని మహానుభావుల కింద కన్సిడర్ చేయొచ్చు. సో మ్యాక్సిమం మెజారిటీగా ఎవరిలో అయినా కానీ మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి ఎక్కువగా డామినేట్ చేస్తూ మంచిని ఎక్కువగా ముందుకు తీసుకెళ్తూ ఆ వ్యక్తి ఉన్నట్లయితే కనుక సమాజంలో మంచి వ్యక్తిగా ముద్ర వేయడం జరుగుతుందన్నమాట. అలానే చెడుగా ఏమైనా బయటికి రావడం జరిగితే కనుక అది ప్రూవ్ అయినా అవ్వకపోయినా ముందు ఈ సోషల్ మీడియా వల్ల చెడుగా ప్రమోట్ అయిపోతాడు ఆ సెలబ్రిటీ అనేవాడు. వాళ్ళకుండే ఒక మైనస్ పాయింట్ కూడా అదనమాట. సెలబ్రిటీ అవ్వడం వల్ల తొందరగా ఈ పలానా సెలబ్రిటీ ఇది చేశాడంట, అది చేశాడంట అని చెప్పేసి వాళ్ళ మీద చెడు ప్రచారం కూడా సోషల్ మీడియాలో యమా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అది సెలబ్రిటీస్ అందరూ మంచివాళ్ళ అంటే మ్యాక్సిమం మంచిగానే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది సమాజంలో, జనంలో ప్రజాదరణ, అభిమానం ఉంటాయి. సో దాన్ని అంత ఈజీగా ఎవరు కూడా వదులుకోవాలని అనుకోరు. కావాలని కొందరు ఏమైనా ప్రయత్నాలు చేసి వాళ్ళని మోసాలు చేసే రూపంలోకి ఏమైనా మోసపూరితంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పేరు పాడు చేయాలని చెప్పి చూడడము, లేదంటే వాళ్ళంతట వాళ్ళే దురాశ వల్ల ఏమైనా తప్పుడు పనులు చేస్తేనో తప్పితే అందరూ కూడా మ్యాక్సిమం నార్మల్గా అందరు కామన్ మ్యాన్స్ లాగానే మంచిగానే ఉండడానికి ట్రై చేస్తారు. సో ఉండడం అయితే అందరిలో మంచి చెడు రెండు ఉంటాయి. సో సెలబ్రిటీస్ అనేవాళ్ళు మంచివాళ్ళ అంటే మ్యాక్సిమం ఎస్ అనే సైడ్కి మొగ్గచ్చు. ఎందుకంటే అలానే కనపడతారు మనకి కెమెరాస్ ముందు, అలానే ఉంటారు, జనంలోకి పెద్దగా రారు. మనకు అంతవరకే తెలుస్తూ ఉంటుంది కాబట్టి అంతవరకే. బిహైండ్ ద కెమెరా వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటారు అనేది మనకు తెలియదు. వాళ్ళ పని వాళ్ళతో ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు. సో కనపడే వరకు ఓకే గుడ్, మంచిగానే ఉన్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 100కి 100% వాళ్ళ కష్టంతోనే ఆ సెలబ్రిటీ స్టేటస్ స్థాయికి వెళ్ళడం జరిగిందా? ఆ సెలబ్రిటీ స్టేటస్ని వాళ్ళు పొందడం జరిగిందా అంటే 100% నో దీనికి ఆన్సర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఫీల్డ్ తీసుకుందాం. ఒక బాగా పేరు మోసిన ఒక హీరో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ హీరోకి 100% ఆ స్థాయికి రావడానికి అతని స్వయం కృషి ఖచ్చితంగా కూడా ఒక కారణం. ఆ సెలబ్రిటీ స్టేటస్ రావడానికి దోహదపడిన అనేక అంశాల్లో అతని కష్టం కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పచ్చు. దీంతోపాటు అతని వల్లనే ఆ స్టేటస్ వచ్చింది అని చెప్పగలమా? లేదు. ఇంకా ఏ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయంటే కష్టానికి తోడు అవకాశం కూడా దొరకాలి. ఒక సెలబ్రిటీ అయ్యాడు అంటే అతనికి వచ్చిన అవకాశాలు కూడా కారణాలు అవుతాయి. ఆ అవకాశాలు ఎట్లా వస్తాయి? వేరే వాళ్ళు ఇవ్వడం వల్లే కదా, వేరే వాళ్ళు క్రియేట్ చేయడం వల్లే కదా, వేరే వాళ్ళు ఆ పనిని క్రియేట్ చేయడం వల్లనే ఆ ఛాన్స్ వాళ్ళకు వచ్చి, ఆ ఆపర్చునిటీ వాళ్ళకు వచ్చి దాన్ని వినియోగించుకొని కష్టపడి సెలబ్రిటీ స్థాయికి వెళ్తారు. సో ఇదొకటి. సో ఇక్కడ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా 100%, వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ రీచ్ అవ్వడంలో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా 100% ఉంటుంది. అలాగే ఒక హీరో
ఎక్కువ మందికి నచ్చడం జరుగుతోంది అంటే తన యొక్క ఫేస్ వాల్యూ అనేది ఖచ్చితంగా కీ రోల్ పోషిస్తుంది. ఫేస్ సరిగ్గా లేకపోతే హీరో మెటీరియల్గా కన్సిడర్ చేస్తారా? చేయరు కదా. జస్ట్ ఫర్ ఎగ్జాంపులే ఒకటి ఫేస్ చూసి వాడు హీరో మెటీరియలా కాదా అని చెప్పేస్తూ ఉంటారనమాట. ఇప్పుడిప్పుడు మనకి ఒక కామన్ మ్యాన్ లాగా ఉండే వాళ్ళని కూడా రియల్ స్టోరీస్ నుంచి డెవలప్ చేసి వాళ్ళని ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయడం, రియాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసే సినిమాలు రావడం మనకు జరుగుతుంది. కొంతకాలం క్రితం దాకా కూడా ఎట్లా ఉన్నాయి, ఒక మంచి ఫేస్ వాల్యూ, అట్రాక్టివ్ ఫేస్ వాల్యూ, మంచి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ పలకగలిగే ఇది ఉండి బాగా కష్టపడి సంథింగ్ ఏదో ఒకటి స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి అతని ఫేస్లో. సో ఆ ఫేస్ వాల్యూ అనేది కూడా 100% ఆ సెలబ్రిటీ స్టేటస్ రావడానికి కారణం అవుతుంది. బట్ ఈ ఫేస్ వాల్యూ అనేది ఆయన సొంతంగా కొని తెచ్చుకున్నాడా? ఎనీ సెలబ్రిటీ, ఎనీ వ్యక్తి తీసుకోండి, ఒక మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, వాళ్ళు ప్రజాదరణ పొందడానికి వాళ్ళ ఫేస్ వాల్యూ ఎంతైతే కారణం ఉంటుందో ఆ ఫేస్ వాల్యూ వాళ్ళ స్వయం కృషితో వచ్చిందా? కాదు కదా. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు యొక్క జీన్స్ నుండి వాళ్ళ ఫేస్ అనేది వాళ్ళకి అలా రావడం జరిగింది. సో అది వాళ్ళకి తెలియదు వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫేస్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికేలాగా, జనాలను ఆకట్టుకునేలాగా ఉండగలిగేలా వాళ్ళ ఫేస్ ఉంటుంది. సో ఈ విషయాలన్నీ వాళ్ళకు కూడా తెలియదు. ఒక వ్యక్తి పుట్టిన కొంతకాలం తర్వాత పక్కన వాళ్ళు చెప్తూ ఉండడం వల్ల, తల్లిదండ్రులు చెప్తూ ఉండడం వల్ల, చుట్టుపక్కల బంధువులు, ఫ్రెండ్స్ చెప్తూ ఉండడం వల్ల, బయట ఫీల్డ్లో వేరే ఫీల్డ్లో వాళ్ళు చెప్తుండడం వల్ల, అలా పొగడ్డం వల్ల ఓకే నేను బాగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను, నా ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుంది జనాలకి నవ్వు తెచ్చేదిగా. సెలబ్రిటీ అంటే నవ్వించేవాడు అవ్వచ్చు, బాగా ఎమోషనల్ కంటెంట్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఏదైనా కానీ ఎనీ ఎక్స్ప్రెషన్ వాళ్ళ ఫేస్లో పలుకుతుంది అని జనాలు ఐడెంటిఫై చేశారు అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. అలా రియలైజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు సెలబ్రిటీగా మారడానికి వాళ్ళు ఒక ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి కూడా కారణాలు అవుతూ ఉంటుందన్నమాట. అవుతారని ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఆ ఫీల్డ్లోకి దిగడానికి వాళ్ళ యొక్క ప్రయాణం మొదలుపెట్టడానికి ఒక కారణంగా పనికొస్తాయి అన్నమాట. క్లియర్ కట్గా చెప్పాలంటే సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఫేస్ అనేది కూడా కీ రోల్ పోషిస్తుందన్నమాట. మనం చూసేది విజువల్గా మనకి మైండ్లో రిజిస్టర్ అయ్యేది అంతా కూడా ఒక వ్యక్తి గురించి మనం ఏం అబ్జర్వ్ చేసినా ఫస్ట్ ఒక ఫేస్నే మనం గమనిస్తాం ఎవరినైనా కానీ. సో అలా ఫేస్ వల్లే వాళ్ళు సెలబ్రిటీగా ఒక మంచి నోటెడ్ అవుతారు జనాల్లో. ఫేస్ వల్లే పేరు వస్తుందని చెప్పట్లా, ఫేస్ వల్లే అంత రేంజ్కి వెళ్ళారని చెప్పట్లా, కానీ ఆ ఫేస్ వల్ల జనాల్లో బాగా నోటెడ్ అవుతారు. గ్లామర్ రంగంలో అంటే మూవీ ఇండస్ట్రీలో ఫేస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుందాం. క్రికెట్లో అనేక మంది ప్లేయర్స్ ఉంటారు, అక్కడ ఫేస్ వాల్యూ ఇంపార్టెన్స్ లేదు, 100% కూడా వాళ్ళ యొక్క టాలెంట్. బట్ ఆ టాలెంట్కి తోడు ఫేస్ కూడా ఇంకా అట్రాక్టివ్గా ఉంటే ఇంకా ఎక్కువ మందికి రిజిస్టర్ అవుతారు. అట్రాక్టివ్గా ఉన్నా లేకపోయినా కూడా రిజిస్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ తక్కువలో డిఫరెన్స్ నోటెడ్ అవ్వడంలో ఉంటుందన్నమాట. మరి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలామంది ఇట్లా మ్యాచెస్ జరిగేటప్పుడు ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తు చూపిస్తూ ఉంటారు, విల్ యూ మ్యారీ మీ అవి ఇవి అని చెప్పి. ఎందుకు అందరికీ చూపిస్తారా? విల్ యూ మ్యారీ మీ అని చెప్పి అడుగుతుంటారా? కాదు కదా. సో ఫేస్ వాల్యూ అనేది ప్రతి ఏ రంగం తీసుకున్నా కానీ ఆ సెలబ్రిటీ యొక్క స్టేటస్ పొందడంలో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ ఆ ఫేస్ అనేది వాళ్ళు స్వయంగా తెచ్చుకున్నది కాదు, వాళ్ళ పేరెంట్స్ ద్వారా జీన్స్, వాళ్ళ పోలికలు కలిసి బై జీన్స్ వల్ల అలా వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది ఫేస్ అనేది. సో ప్యూర్లీ ఇట్స్ ఎ లక్ ఫ్యాక్టర్ అనమాట. వాళ్ళకి ఆ ఫేస్ రావడం, ఆ ఎక్స్ప్రెషన్స్ పలకగలగడం, జనాలకి నవ్వు వచ్చేలాగానో, ఏడుపు వచ్చేలాగానో, కోపం వచ్చేలాగానో, ఏదైనా కానీ అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళ ఫేస్లో లక్షణాలు ఉండడం అనేది అది ప్యూర్లీ వాళ్ళ అదృష్టం కింద మనం కన్సిడర్ చేయాలి. సో ఒక సెలబ్రిటీకి తన యొక్క స్టేటస్ పొందడానికి 100% వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రమే కారణం కాదు, వేరే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటేనే వాళ్ళు సెలబ్రిటీ అనే స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు చెప్పేవి చేసేవి అన్నీ కూడా నిజాలేనా? 100% కాదు అని చెప్పచ్చు. ప్రమోషన్స్ అనే వాటిల్లోకి దిగి, ఇప్పుడు అర్థమైంది కదా నేను అసలు ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నాను. అనేక ప్రమోషన్స్ సోషల్ మీడియాలో జరగడం వల్ల మనం డైలీ ఇంట్లో కన్జ్యూమ్ చేసే ఫుడ్ ప్రొడక్ట్స్, ప్యాక్డ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలు ఆన్లైన్లో మనం
ప్రమోషన్స్ అనేవి మనం చూస్తుండడం జరుగుతుంది. మనం టీవీల్లో కానీ, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇట్లా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి సెలబ్రిటీస్ అనేవాళ్ళు ప్రమోట్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. సో సెలబ్రిటీస్ అనేవాళ్ళు చెప్పేవి చేసేవి అన్నీ కూడా నిజాలేనా అంటే మనకు తెలియదు. సో తెలియని దాన్ని మనం ఎట్లా నమ్మాలి? తెలియనప్పుడు సెలబ్రిటీస్ అనేవాళ్ళు చెప్పేవి చేసేవి అన్నీ కూడా నిజాలే అని నమ్మగలుగుతామా? నమ్మకూడదు కదా. ఒకవేళ నమ్మామే అనుకోండి, అది బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మన సెల్ఫ్ అవేర్నెస్ అనేది, మన జ్ఞానం అనేది కీ రోల్ వహిస్తుంది. చదువుకొని ఉండడంతో సంబంధం లేదు దీనికి. స్వతహాగా మనకి కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇది మంచి, ఇది చేయకూడదు, ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇది పట్టుకుంటే కాలుతుంది, ఇది పట్టుకుంటే కాలదు, ఇది చల్లగా ఉంటుంది. సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి అనేక రకాల సెన్సెస్ ఉంటాయి. సో మనకు బేసిక్గా కామన్ సెన్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అని మన పట్ల మనకి, మన ఫ్యామిలీ పట్ల మనకి ఒక ఆలోచన దృక్పథం మనకి ఉంటే కనుక మనం ఈ సెలబ్రిటీస్ ప్రమోషన్స్ చేసే వాటి నుంచి అట్రాక్ట్ అవ్వకుండా, వాటిలో ఏమైనా మోసాలు ఉన్నా కానీ ఆ మోసాలకు మనం లోన్ అవ్వకుండా బయటపడచ్చు అనమాట. సో సెలబ్రిటీస్ చేసేవన్నీ, చెప్పేవన్నీ నిజాలేనా అంటే ఒక కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే కాదు అనే మనం అనుకోవచ్చు. చెప్పలేము ఏమో అని కూడా అనట్లేదు నేనైతే కాదు అని అంటా. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ తీసుకుందాం, ఒక సెలబ్రిటీ వచ్చి ఆ ప్రోడక్ట్కి, ఫుడ్ ప్రోడక్ట్ అనుకుందాం, దాన్ని తీసుకొని వచ్చి ప్రమోట్ చేస్తాడు ఒక యాడ్ రూపంలో. ఆ ప్రమోట్ చేయడం వల్ల అందరు కొనేస్తారా అంటే కాదు. జనాలేమి, మనం అందరం అంత పిచ్చోళ్ళమేమీ కాదు. సో కామన్ మ్యాన్ అంత పిచ్చోడేం కాదు. సో ఫ్యూ పీపుల్, అతన్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అభిమానించే వాళ్ళలో కొందరు నేను అభిమానించే పలానా వ్యక్తి చెప్పాడు కదా అని చెప్పి కొనేస్తారు. అది అవసరమా కాదా, ఉపయోగపడుతుందా లేదా, మంచిదా చెడుదా, దానిలో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఏంటి, ఏమైనా కెమికల్స్ ఉన్నాయా ఏంటి, ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయకుండా జస్ట్ వాళ్ళు అభిమానించే వ్యక్తి చెప్పడం జరిగింది అన్న ఒకే ఒక కారణంతో ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని కన్జ్యూమ్ చేయడం, యూటిలైజ్ చేయడం చేసేస్తారు. ఇక్కడే మనకి సమస్య రావడం జరుగుతుంది అనమాట. ఇందాక స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ చెప్పాను, సెకండ్ క్వశ్చన్, సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏమి చెప్పినా చెల్లుతుందా అని స్టార్టింగ్లో సెకండ్ క్వశ్చన్ చెప్పాను. దీనికి ఇక్కడ లింక్ ఉంది. అప్పుడు మీకు ఏం చెప్పానంటే ఆన్సరు, సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏం చెప్పినా చెల్లుతుంది, అది వాళ్ళ ఫీల్డ్ వరకే. అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్తో ఎవరికైతే పని ఉంటుందో వాళ్ళ దగ్గర సెలబ్రిటీస్ ఏం మాట్లాడినా ఏం చెప్పినా చెల్లుతుందని చెప్పి అన్నా నేను. సో ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. సో ఈ బిజినెస్ మ్యాన్ అనేవాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ని, ఎనీ ప్రొడక్ట్, ఫుడ్ అవ్వచ్చు, ఎనీ కన్జ్యూమబుల్, ఎనీ యూజబుల్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఒక నోన్ ఫేస్, ఒక తెలిసిన వ్యక్తి ద్వారా సోషల్ మీడియాలో తీసుకెళ్ళడం, దాని గురించి కొంచెం అడ్వర్టైజ్ చేయడం, ప్రమోట్ చేయడం చేస్తే ఆ పర్సన్ అనేక మందికి తెలిసి ఉండడం వల్ల ఫేస్బుక్లో ఒక యాడ్ వచ్చింది, వాట్సాప్లో ఒక యాడ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. ఇలా చూడంగానే మనకు అది బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటే కనుక వెంబడి టచ్ చేసేసి ఓపెన్ చేసేసి మనం ఆ యాడ్ని ఓపెన్ చేసి చూస్తాం. అక్కడ ఇంపాక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ కూడా కాదు, మెయిన్ తెలిసిన వ్యక్తి అయి ఉండడం వల్ల ఓహో వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి ఓపెన్ చేస్తాం. సో ఇది వాళ్ళకి ప్రమోషన్ కోసం యూజ్ అయ్యే అంశం అనమాట. వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది జనం లోపలికి వెళ్ళాలంటే ముందు వాళ్ళ ఫేస్ని, వాళ్ళకున్న క్రేజ్ని, జనాదరణని, ప్రజాదరణని యూజ్ చేసుకోవడం జరుగుతుంది బిజినెస్ మ్యాన్స్. ఆ యూజ్ చేసుకోవడం ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారా? కాదు కదా. 100కి 100% వాళ్ళకి బీభత్సమైన డబ్బులు ఇస్తారు, ఇంకా ప్రాఫిట్లో షేరింగ్ ఉంటుంది, ఇంకా పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. సో ఇవేవి మనకు తెలీదు, ఒకవేళ తెలిసినా కానీ ఆలోచించాం. ఒక జనరల్ కామన్ మ్యాన్ ఇవన్నీ ఆలోచిస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ ఫామ్లో ఉన్న హీరో ఉన్నాడు అనుకుందాం. సో ఆ హీరో ఒక ప్రోడక్ట్ గురించి వచ్చి చెప్పంగానే జస్ట్ ఓపెన్ చేస్తాం, చూసి ఓ వీళ్ళు చెప్తున్నారంటే, ఈ రేంజ్ వాళ్ళు చెప్తున్నారంటే ఇది మంచి ప్రోడక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఈసారి మార్కెట్ లోపలికి వెళ్ళినప్పుడు అది ఆల్రెడీ మనకి మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా సూపర్ మార్కెట్స్కి బాగా అలవాటు పడ్డారు కదా. ఏ సూపర్ మార్కెట్స్కి ఎక్కువ మంది వెళ్తారో మీకు తెలిసిందే. సో ఎక్కడైతే ఎక్కువ ఆఫర్స్ ఉంటాయో, ఎక్కడైతే బాగా జనాలను అట్రాక్ట్ చేస్తాయో తక్కువ ప్రైజెస్తో, అక్కడికి వెళ్ళిపోయి
కొనేస్తారు. ఖచ్చితంగా అక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇట్లా ప్రమోషన్స్లోకి వచ్చేవి, వాళ్ళ ఫేస్తో ప్రింట్ అయ్యి మరీ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి స్ట్రైక్ అయ్యి ఎప్పుడు అలవాటు పడిన దాన్ని కాకుండా కొత్త దాన్ని ట్రై చేయడం జరుగుతుంది. సో ఇదే బిజినెస్ మ్యాన్కి జరిగే పెద్ద అడ్వాంటేజ్ అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక సెలబ్రిటీ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు నిజంగా ఆ ప్రోడక్ట్ని వాళ్ళ ఇంట్లో వాడతారా, వాళ్ళ ఇంట్లో తమ పిల్లలకి తమ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ ప్రోడక్ట్ తినిపిస్తారా, యూజ్ చేయిస్తారా అంటే చెప్పలేం. ఎంతవరకు తెలుస్తుంది మనకి? ఓన్లీ వాళ్ళు యాడ్లో వచ్చి చెప్పేసి వెళ్ళిపోవడం వరకే తెలుస్తుంది. ఆ యాడ్లో కూడా వాళ్ళు తిన్నట్టుగా 2 నవిలేసి పడేయడమో చప్పరించడమో మింగేయడమో చేస్తారు. సో అది వాళ్ళు రెగ్యులర్గా కూడా కన్జ్యూమ్ చేస్తారంటే 100% నో అనే చెప్పాలి. ఎందుకంటే రెగ్యులర్గా ఒక ప్రోడక్ట్ని మనం కూడా కన్జ్యూమ్ చేయం. రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, ఆయిల్, ఫుడ్ గ్రెయిన్స్ ఇట్లాంటివి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే ఉంటాయి. వాటికి యాడ్స్ అక్కర్లా. ఎక్కడైతే పోటీ ఎక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్స్ తీసుకుందాం, రకరకాల బ్రాండ్స్ పుట్టుకుంటూ వస్తాయి. కొత్తగా వచ్చేవాడు ఒక బాగా ఫేమస్ అయిన క్రికెటర్ చేతనో, ఫేమస్ అయిన ఒక యాక్టర్ చేతనో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద శారీ షాప్ పెట్టారు, ఒక ఫేమస్ అయిన ఫీమేల్ సెలబ్రిటీ చేతనో ఇలా ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ ఫేస్ వాల్యూ వల్ల జనాలు అట్రాక్ట్ అయ్యి వస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి యూజ్ అవుతుంది తప్పితే ఆ సెలబ్రిటీస్ అనే వాళ్ళు నిజంగానే వాటిని యూజ్ చేస్తారంటే 100% నో అనేది దీనికి ఆన్సరు. కొన్ని ప్రొడక్ట్స్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, ఇటువంటి వాటి వల్ల సెలబ్రిటీస్ ప్రమోట్ చేసినా జనాలకు పెద్ద నష్టం లేదు. వాటి వల్ల హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది పెద్దగా ఏమి ఉండదు. ఎటువంటి ప్రొడక్ట్స్ అయితే హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందో అటువంటివి ఇక్కడే కామన్ మ్యాన్ కామన్ సెన్స్ అనేది అప్లై చేసి అవేర్నెస్తో ఉండి థింక్ చేసి ఇది మనకి బెనిఫిట్ అవుతుందా లేదా హెల్త్ పరంగా అనేది చూసుకొని కన్జ్యూమ్ చేయడం, పర్చేస్ చేయడం చేయాలి. అంతేగాని పలానా సెలబ్రిటీ, పలానా పేరున్న ఆయన, పలానా పెద్ద వ్యక్తి చెప్పేశారు కదా అని చెప్పేసి కొనకూడదు. అలా మ్యాక్సిమం కొనర్లేండి, బట్ ఆ కొనే వాళ్ళకి ఈ టాపిక్ యూజ్ అయితే అంతకుమించి హెల్ప్ ఏ ఉంది. సో అది మెయిన్. అట్ ద సేమ్ టైం లాస్ట్ క్వశ్చన్ కూడా చెప్పిన తర్వాత వీటి యొక్క డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఫైనల్ క్వశ్చన్, సెలబ్రిటీస్ని గుడ్డిగా నమ్మచ్చా? 5th క్వశ్చన్ ద్వారా సెలబ్రిటీస్ని గుడ్డిగా నమ్మచ్చా అంటే మీరే చెప్పేస్తారు నో అని చెప్పేసి. మీకు ఆల్రెడీ తెలుసు, నేను స్పెషల్గా చెప్పేదేం లేదు, బట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నా అంతే. ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాట్సాప్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. చిన్న స్థాయి ఉద్యోగం చేసుకునే వ్యక్తి నుంచి పెద్ద స్థాయి ఉద్యోగం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమౌంట్లో చెప్తాను నేను. సో ఎటువంటి ఉద్యోగం చేసుకునే వాళ్ళైనా కూడా ఫోన్, అది కూడా టచ్ ఫోన్ అనేది, ఇంటర్నెట్ అనేది నార్మల్ అయిపోయింది సో అందరిలో. సో ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు ఆన్లైన్ ప్రమోషన్స్ అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఒక బిజినెస్ వర్గాల్లో, ట్రేడ్ సర్కిల్స్లో ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినా జనాల్లోకి బాగా తీసుకెళ్లాలంటే, జనాలకి ఎక్కువ మంది తెలియాలంటే బయట అవుట్ సైడ్ ప్రమోషన్స్ కంటే కూడా ఆన్లైన్ ప్రమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. లైక్ టీవీ ప్రమోషన్స్ అవ్వచ్చు, మొబైల్లో వచ్చే యాడ్స్ రూపంలో అవ్వచ్చు. ఇట్లా కామన్ మ్యాన్స్ అయిన మనందరం కూడా ఎనీ సెలబ్రిటీ ఏదైనా ప్రోడక్ట్ గురించి, దేని గురించి అయినా కానీ త్రూ ఆన్లైన్ మనం వాడే యాప్స్లో యాడ్స్ రూపంలో అవ్వచ్చు. ఇట్లా ఒకదాన్ని, ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటే 100% వాళ్ళు చెప్పేదాన్ని మీరు గుడ్డిగా నమ్మద్దు. 100కి 200%. నేను ఇప్పటిదాకా చెప్పిన అన్ని క్వశ్చన్స్కి కూడా వేటికైతే 100% నమ్మద్దు, నో అని చెప్పాను, అవన్నీ కూడా 100కి 200% నమ్మద్దు అని అనుకోండి. సెలబ్రిటీస్ చెప్పే మాటలు విని వాళ్ళు చేసే ప్రమోషన్స్ ద్వారా అట్రాక్ట్ అయ్యి మీరు కూడా వాటిలోకి ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా నష్టపోతున్నారో, ఓకే, లాభం రావచ్చు బట్ అది టెంపరీ. సో నష్టపోతున్నారో ఎవరైతే ఎక్కువగా, వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అయితే అంతకుమించే ఉంది. ఒక ఆలోచన క్రియేట్ చేసి అవును కరెక్టే కదా అనేది మీరు ఈ వీడియో చూడడం ద్వారా తెలుసుకోగలిగితే, ఈ వీడియో చేయడం యొక్క ఇంటెన్షన్ అనేది నాకు సాటిస్ఫై అయిపోయినట్టు అనమాట. బీభత్సంగా డబ్బులు తీసుకొని సెలబ్రిటీస్ అనేవాళ్ళు కోట్లల్లో వాళ్ళకి డబ్బులు రావడం ఉంటుంది, ఆఫర్ చేయడం జరుగుతుంది ఒక దాన్ని ప్రమోట్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం తీసుకుంటున్న సోషల్ మీడియాలో నడుస్తున్న హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్స్. సో దీని గురించి నేను మెయిన్ ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళని తీసుకొచ్చిన టాపిక్ కూడా దీని గురించి మాట్లాడడం కోసమే. సో ఇప్పుడు మాట్లాడితేనే
ప్రజెంట్ ఆల్రెడీ హాట్ టాపిక్గా సమాజంలో రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడితేనే దీనికి ఒక వాల్యూ కూడా ఉంటుంది, కొంచెం జనాల్లో ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి వీడియో ఇప్పుడు చేస్తున్నాను. సో ఒక సెలబ్రిటీ చెప్పాడు కదా అని చెప్పేసి ఎనీ కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ అవ్వచ్చు, లేదంటే మనకి ఇన్కమ్ ఎర్న్ చేసే లాంటి ప్రొడక్ట్స్ అవ్వచ్చు. సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండి, హెల్త్ పరంగా కూడా అవేర్నెస్ కలిగి ఉండి, ఒక కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి వాళ్ళు ఆలోచించగలిగే స్థాయి మనకు ఉండాలి. సో అప్పుడే మనం మోసపోకుండా, నష్టపోకుండా, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండగలగడం జరుగుతుంది. సో ఇది ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. పలానా యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు, తర్వాత పలానా హీరోయిన్స్, హీరోస్, యాక్టర్స్, ఇలా రకరకాల మంది బెట్టింగ్ యాప్స్ అనే దానిలో ఇప్పుడు ఎంతమంది బయటకు వచ్చారో మీరు చూస్తున్నారు. యాక్టర్స్ వచ్చారు, తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, అంటే యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఇట్లా. సో వీళ్ళందరూ కూడా మనీ ఎర్న్ చేసుకోవడం కోసం నిజంగా మాట్లాడితే చాలామంది మంచి కంటెంటే ఇస్తున్నారు. వాళ్ళు అందరూ చాలామంది ట్రావెలింగ్ చేస్తారు, రకరకాలు చేస్తారు, కానీ అందరూ కూడా ఒక షూట్ చేసి జనాలకు చూపిద్దాం అన్న ఒక యాంగిల్ ఉండదు చాలామందికి. వాళ్ళు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, వచ్చేస్తారు. సో అది ఉండడం నిజంగా గొప్ప విషయమే. జనాలకి చేర్చడం కోసం వాళ్ళ వెళ్ళే ట్రిప్ని వాళ్ళు ఆస్వాదిస్తూ జనాలకు కూడా చూపిస్తున్నారు. అది చాలా మెచ్చుకోదగిన అంశమే. అట్ ద సేమ్ టైం వాళ్ళు అవి చేస్తుండడంతో పాటుగా మధ్యలో ఈ ఏవైతే జనాలకి నష్టాన్ని కలిగిస్తున్నాయో ఆ బెట్టింగ్ యాప్స్ అయితేనే ఉంది, తర్వాత డబ్బుల కోసం ఆ ప్రోడక్ట్ గురించి ఆలోచించకుండా మంచిదా చెడ్డదా అని కూడా తెలియకుండా, నాలెడ్జే లేకుండా కేవలం డబ్బుల కోసం ప్రమోట్ చేస్తూ ఉండడం జరుగుతుందో వాటి వల్ల నష్టపోయేది ఎవరు? అల్టిమేట్గా మనమే కదా. కామన్ మ్యాన్స్ అయినా మనమే నష్టపోతాం. ప్రతి కామన్ మ్యాన్కి చేసే పనికి తగ్గ జీతం వస్తుందా అంటే సాటిస్ఫై అవుతున్నారంటే లేదని చెప్పాలి. సో ఒకవేళ నిజంగా ఆర్గానిక్గా ఏమైనా చేద్దాము, ఫుడ్ పరంగా జాగ్రత్తలు తీసుకుందాము అని అనుకుంటున్నా కూడా అవి చాలా హై ప్రైజెస్లో ఉంటున్నాయి. సో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ రేంజెస్తో పోలిస్తే అంత అమౌంట్ పెట్టుకొని వాళ్ళు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయలేరు. రెగ్యులర్గా వీటిని ఏదైతే మనం కన్జ్యూమ్ చేసుకోవాల్సి వస్తుందో వాటిని ఆర్గానిక్గా దొరికేవి తెచ్చుకొని కన్జ్యూమ్ చేయడం అనేది జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్స్ తీసుకుందాం. ఒకప్పుడు పూర్వకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ శనగ నూనె ఉంది, వేరుశనగ నూనె. వేరుశనగ పప్పులు తీసుకొచ్చుకొని గానుగ, సో వాటిని బాగా నలిపి నూనె తీసే యంత్రాలు ఉంటాయి కదా, గానుగ అంటారు. సో వాటిల్లో దగ్గరికి తీసుకెళ్ళి వాటిల్లో వేసి ఆయిల్ వాళ్ళకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ పిప్పిని కూడా రకరకాల వాటికి ఎరువుగానో లేదంటే పశువులకు మేతగానో యూజ్ చేసేవాళ్ళు. సో ఇటువంటివి ఇదివరకు జరిగేవి. కొంతకాలం క్రితం దాకా కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు కంటిన్యూస్గా ఆయిల్స్ రేట్లు అయితే ఉంది, అన్నిటి ప్రొడక్ట్స్ రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా కానీ ఒకసారి వెనక్కి చూడండి. అవన్నీ చూస్తే ఓ నాయన బాబు దీంట్లో ఇన్ని కెమికల్స్ ఉన్నాయా అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఎప్పుడైతే మీకు వస్తుందో మీరే ప్రతి ప్రోడక్ట్ కొనేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనడానికి అలవాటు పడతారు. నిజంగా చెప్పాలంటే ఒక సెలబ్రిటీ ఎవడో కనపడి చెప్పడం వల్ల ఆ ప్రోడక్ట్ యొక్క పేరు మనకి మైండ్లో స్ట్రైక్ అవుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అది ట్రై చేద్దాం అనుకుంటాం ఇంతవరకే. ఆ ట్రై చేద్దాం అనుకున్న తర్వాత కొనిపించగలగడం అనేది ఆ సెలబ్రిటీ చేయలేడు. మనం కామన్ సెన్స్ కలిగి ఉంటే, ఒక హెల్త్ కాన్షియస్నెస్ కలిగి ఉంటే మనం స్ట్రగుల్ అవ్వకూడదు, మనం లాస్ అవ్వకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ, అనే అవేర్నెస్ మనం కలిగి ఉంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ ప్రోడక్ట్ గురించి వెనక్కి తిప్పి చూడండి, కంపేర్ చేసుకోండి, మీరు వాడే పాత ప్రోడక్ట్స్తో కంపేర్ చేసుకోండి. అంతేగాని ప్రైస్ తక్కువ ఉంది కదా, స్టార్టింగ్లో కొత్తగా వచ్చింది కదా అని చెప్పేసి అట్రాక్ట్ అయిపోయి కొనడం చేయొద్దు. దేనిలో చూసినా పెద్ద డిఫరెన్సెస్ ఏ ఉండవు. ఎవరు కూడా లాస్కి అయితే అమ్ముకోరు. ఎంత ఆఫర్ ఇచ్చినా ఖచ్చితంగా అందులో ప్రాఫిట్ వాళ్ళకు ఉంటుంది. లేదా కొంతకాలం అయినా కానీ చాలా తక్కువ ప్రాఫిట్స్తో వాళ్ళు సేల్ చేయడానికి చూస్తారే తప్ప జీరో ప్రాఫిట్స్కి అట్రాక్ట్ అయ్యి ఎవరు కూడా ప్రొడక్ట్స్ని సేల్ చేయరు. ఎవరు కూడా వాళ్ళు నష్టపోయి మనకేదో పెద్ద ఆఫర్స్ ఇచ్చేసేసి మనం లాభపడుతున్నాం అనుకునే ఫీల్లో మనం ఉంటాం. సో అదంతా రాంగ్. వాళ్ళకి రూపాయి కూడా లాభం లేనిదే వాళ్ళు ఏ పని చేయరు. ప్రాఫిట్ని మినిమైజ్ చేసుకుంటారు అంతే తప్ప. మేము ఒక కాఫీ పొడి వాడతాం, పేరు ఎందుకులే కానీ ఆ కాఫీ పొడి స్టార్టింగ్లో 200 grams సీసా వచ్చేటప్పటికి నేను కొనడం మొదలుపెట్టినప్పటి నుంచి సూపర్ మార్కెట్లో 180 రూపీస్ 160 రూపీస్ ఉండేది. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years అనుకోవచ్చు ఆర్ 3 years
ఈ 3 years పీరియడ్లో దాని రేట్ వచ్చేటప్పటికి 200 grams 160 దగ్గర నుంచి 200 grams 370 రూపీస్కి చేరిందనమాట. అది ఒక వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు అంతకుముందు అయితే బాగా ఒక పేరుగాంచిన కాఫీ బ్రాండ్ ఉందో దాని ప్రైస్ ఏదైతే ఉందో దానితో ఇప్పుడు ఈక్వల్ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకంటే జనాలు తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనడం మొదలుపెట్టి అలవాటు పడిపోయారు. ఒక సెలబ్రిటీ వచ్చి ఎప్పుడైతే ప్రమోట్ చేస్తున్నాడో ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు అందుకే కొనాలి అన్నది మటుకు మైండ్లో నుంచి తీసేయండి. మీకు నిజంగా హెల్త్ పాడవదు అన్న ఒక ఐడియా మీకు ఉంటే దాన్ని మీరు కన్జ్యూమ్ చేయండి, ఇబ్బంది లేదు. తక్కువ రేటుకి వస్తే కొనుక్కోండి, ఒకసారి వెరిఫై చేసుకొని కొనుక్కోండి, ఇబ్బంది లేదు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇది మంచిదా కాదా అని చెప్పి మనం ల్యాబ్స్కి కూడా పంపించచ్చు, కానీ అంత ఎవరం చెయ్యం. ఎవరో యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి కూడా పెడుతూ ఉంటాడు, అవన్నీ ల్యాబ్ టెస్ట్ పంపించి వీటిలో ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పి పెడుతుండే వీడియో కూడా ఉంది, మీకు తెలిసే ఉండొచ్చు. సో ఎవరన్నా చేసుకోగలిగితే టెస్టింగ్ ల్యాబ్స్కి పంపించి మరీ కూడా మనం టెస్ట్ చేసి ఇది మంచి ప్రోడక్టా కాదా అనే సర్టిఫికేట్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవ్రీ ప్రోడక్ట్ ఇంతమందికి సప్లై చేయాలంటే ప్యాక్డ్ ఫుడ్ అయిపోయింది. ఆ ప్యాక్లో నిలవ ఉండాలంటే ఫుడ్ పక్కాగా నిలవ ఉండడానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా దానిలో కలపాల్సి వస్తాయి. ఇంకా రకరకాల కెమికల్స్ కూడా టేస్ట్ కోసం, ప్రిజర్వేటివ్స్ అయితేనేమి, టేస్ట్ల కోసం అయితేనేమి రకరకాలు కలుపుతూ ఉంటారు. సో మనం అవేర్నెస్ని కలిగి ఉండి జాగ్రత్తగా ఉండాలి. ఈ సెలబ్రిటీస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజెంట్ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ అనేవి చాలామంది లాస్ అయ్యి సూసైడ్స్ దాకా కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మనిషి మనుగడకు ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయో మీకు తెలిసిపోతుంది. ఎప్పుడు కూడా ఒక జనరల్ అవేర్నెస్ కలిగి ఉండడం అంటే ఏంటంటే మితిమీరిన ఆశ పడకూడదు. మనం నిజంగా కష్టపడుతున్నాము, దానికి తగిన ఒక సంపాదన ఏదైతే వస్తుందో దానిలో మనం సాటిస్ఫై అవుతుంటే ఓకే. ఒకవేళ దాంట్లో సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా మంచి దాంట్లోకి మారడానికో ప్రయత్నించాలి, దానికి తగ్గట్టుగా కష్టపడాలి. అంతేకాని ఈజీ మనీ ఎర్న్ చేయడానికి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి మనం అస్సలు వాటి జోలికి వెళ్ళకూడదండి. వెళ్తే మీరే కాదు మీ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది, జీవితాలే కోల్పోయే ప్రమాదం జరుగుతుంది బయట. ఈజీ మనీ మేకింగ్ అనే వాటికి సంబంధించిన గేమ్స్ అయితే ఏంటి, యాప్స్ అయితే ఏంటి ఉంటాయో వాటన్నిటినీ కూడా ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో, జనాల్లోకి తీసుకొచ్చారో వాళ్ళకేం ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్లో చాలా పెడతారు, అవన్నీ మనం చూడం. ఇప్పుడు ఆ యాప్ వాడాలనుకున్నవాడు ఆ కండిషన్స్ అన్ని పట్టించుకోడు కదా, సో అవన్నీ చదవడు. అన్నిటికీ మనం ఎస్ అని పెట్టి ఆప్షన్స్ అన్నిటికీ ఎస్ పెట్టేసుకొని వెళ్ళిపోయి దిగిపోతాం. సో దానివల్ల నష్టపోతారు. ఎవరైతే ఆ యాప్ని కండక్ట్ చేసి నడుపుతున్నారో వాళ్ళు ఎక్కడో ఉంటాడు, అసలు ఈ దేశంలో ఉంటాడో కూడా తెలియదు, వాడిని పట్టుకోగలరో లేదో కూడా తెలియదు అనమాట. మ్యాక్సిమం ట్రై చేస్తారు, వాళ్ళ సోర్సెస్ని బట్టి పట్టుకోవడానికి ట్రై చేసి దొరికితే పట్టుకుంటారు, లేదంటే లేదు. కామన్ మ్యాన్ ప్రధానంగా మనమే జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీస్ యొక్క ఫేస్ వాల్యూని వాడుకొని జనాలని మోసం చేయడం అనేది జరుగుతుంది. ఎవరు అనేక రకాలుగా తప్పుడు దవల్లో బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయి, రీసోర్సెస్ ఉన్నాయి. ఆ రీసోర్సెస్ని పుచ్చుకోవడానికి సెలబ్రిటీస్ అనేవాళ్ళు వాళ్ళకు ఒక ఆయుధం అన్నమాట. సో సెలబ్రిటీస్ అనేవాళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆలోచించి వాళ్ళకి ఆ స్థాయి, ఆ హోదా రావడానికి జనాలే కదా, కామన్ మ్యాన్స్ కదా కారణం. వాళ్ళు కూడా ఒకప్పుడు కామన్ మ్యానే కదా. అది గుర్తుంచుకొని ప్రజలకు ఏ ఒక్కళ్ళకి కూడా హాని జరగకూడదు అనేది వాళ్ళ మైండ్లో ఉండి మంచి ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఈ డ్రగ్స్ రహిత సమాజం కోసం కొన్ని యాడ్స్ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ చేయొద్దని చెప్పి యాడ్స్ చేస్తూ ఉంటారు, మద్యపానం డేంజర్ అని చెప్పి యాడ్స్ చేస్తూ ఉంటారు. మంచి వాటిని ప్రమోట్ చేయడానికి, గవర్నమెంట్ వాటిని ప్రమోట్ చేయడానికి ఒకటి ప్రమోట్ చేస్తున్నావు అంటే దానివల్ల 100% యూజ్ అవుతుంది. నువ్వు వాడినా వాడకపోయినా, సెలబ్రిటీ అనేవాడు వాడినా వాడకపోయినా జనాలు వాడితే ఖచ్చితంగా జనాలకి బెనిఫిట్ అవ్వాలి, అట్లా అవుతుంది అనుకునే ప్రొడక్ట్స్ మాత్రమే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ప్రమోట్ చేయాలి. మీరు కూడా ఆ జాగ్రత్త తీసుకుంటేనే కామన్ మ్యాన్స్ అందరూ కూడా జాగ్రత్తల్లో ఉంటారు. అలా కాకుండా మీకేదో ఫుల్ డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు చేస్తే అక్కడ ఇబ్బంది పడేది ఎవరయ్యా అంటే ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. మీరు బాగానే ఉంటారు, అది జనాలందరికీ కూడా తెలియదు. సెలబ్రిటీస్ అనే వాళ్ళకి ఆల్రెడీ ఒక పెద్ద స్టేటస్లో ఉంటారు, వాళ్ళకి డబ్బులకి అసలు కొద ఉండదు. వాళ్ళు ఏంటంటే ఆ పీక్ టైంలో ఉన్నప్పుడే ఎంత వస్తే అంత సంపాదించుకుందాం, తరతరాలకు సరిపడా ఎంత కూడబెట్టుకోగలిగితే అంత కూడబెట్టుకుందాం అని ఒక పీక్ టైంలో ఉన్నప్పుడే చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. వాళ్ళనే కాదు ఎవరైనా చూస్తారు. కానీ వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో జనాల్ని
మోసం చేసి చేయడం అనేది జరుగుతుంది. అది రాంగ్ ఖచ్చితంగా. సో జనాల్ని మోసం చేయకుండా వాళ్ళ స్టేటస్ అనేది ఎవరి వల్ల వచ్చింది? జనాల వల్ల వచ్చింది, ప్రజల వల్ల వచ్చింది, వాళ్ళ కష్టం వల్ల కూడా వచ్చింది. కానీ వాళ్ళ కష్టం ఇందాక మీకు ఫస్ట్ పాయింట్లో చెప్పాను క్వశ్చన్స్లో, 100% వాళ్ళకి ఆ పేరు రావడానికి వాళ్ళే కారణం అంటే కాదు. వాళ్ళ పేరెంట్స్ వల్ల వాళ్ళకి ఆ ఫేస్ రావచ్చు, ఆ పోలికలు రావచ్చు, ఆ అట్రాక్టివ్ ఇదంతా కూడా లక్, బై లక్ వాళ్ళకి అలా వచ్చింది. వాళ్ళ కష్టం కూడా కారణమే, వాళ్ళకి దొరికిన అవకాశం కూడా కారణమే. సో 100% వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళకి ఆ స్టేటస్ రావడానికి. అనేక మంది ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే సెలబ్రిటీ అయినా ఒక కామన్ మ్యాన్ అయినా కూడా బయట బతకగలుగుతున్నాం. డబ్బు సంపాదించే రేంజ్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఇన్ఈక్వాలిటీస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో కాలువలు క్లీన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా తక్కువ డబ్బులు వస్తాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితేనేమి, ఇంకా రకరకాల మంది బిజినెస్ పీపుల్కి బీభత్సమైన ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ బ్రెయిన్ ఉపయోగించి ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా చేసే పనులకి జనరల్గా ఎక్కువ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంటుంది సమాజంలో. ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండి బ్రెయిన్తో సంబంధం లేకుండా ఉండే పనులకి మన ఇండియాలో తక్కువ శాలరీస్ అనేవి ఉంటాయి. అదే వేరే కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో చూసుకున్నట్లయితే ఫిజికల్ స్ట్రెయిన్ ఎవరైతే చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపాలిటీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పని అందరూ చేయలేని పని. సో మనం జీతాల్లో మన ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ ఉండొచ్చు, కానీ చేసే పనిని మటుకు మనం ఎక్కువ తక్కువ చేసి చూడడం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మురికి కాలువలు చేసే వ్యక్తి ఉన్నాడు. అతనికి అసైన్ చేసిన టైం ప్రకారం ఆ కాలువలు అవన్నీ క్లీన్ చేయకుండా ఉంటే మనం దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఫేస్ చేస్తామో మీకు తెలుసు, మీరు గెస్ చేయొచ్చు. వాళ్ళ డ్యూటీస్ సరిగ్గా చేస్తుండడం వల్లే మనం కూడా ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. సిమెంట్ పని చేసి వ్యక్తి లేకపోతే మంచి ఇల్లు కట్టుకొని ఈ ఇంటి యొక్క నీడలో మనం బతకలేము. కానీ మనం వేజెస్ కంపేర్ చేసుకొని చూస్తే, ప్రైజెస్ బట్టి చూస్తే వాళ్ళకి వచ్చేవి చాలా తక్కువ ఉంటుంది, శారీరక శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, కానీ అవి కూడా చిన్న చిన్నగా పోతాయి అని అనుకుంటున్నాను ఇండియాలో. బట్ టైం పడుతుంది. అందరికీ రిలేట్ అయ్యే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఎంతమంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బు తీసుకోకుండా ఓటేశారు కదా? నేను డబ్బు తీసుకోకుండా ఓటేశాను. ఇదేదో వీడియో ముందు మీకు చెప్పడం కోసం, చెప్పేవాడు మంచి చెప్పాలి కానీ అని చెప్పడం కాదు. నేను నిజంగా చేశాను కాబట్టి చెప్తున్నాను. మీకు తెలుసు ఎంతమంది డబ్బు తీసుకొని ఓటేశారు, డబ్బు తీసుకోకుండా ఓటేశారు అనేది మీకు తెలుసు. మన కోసం జరిగే ఎన్నికల్లో మనం డబ్బుకు అమ్ముడుపోయి ఓట్లు వేస్తున్నాము, సమాజంలో పెద్దగా చేంజెస్ రావు. ఈ ఇన్ఈక్వాలిటీస్ పోవు. ముఖ్యంగా ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్నీ పోవాలంటే, ఇన్ఈక్వాలిటీస్ మీన్స్ ఇప్పుడే చెప్పాను, రకరకాల పనుల్లో రకరకాల భేదాలు అనేవి ఉన్నాయి. వాళ్ళు ఎర్న్ చేసే ఇన్కంలో, వాళ్ళు సంపాదించే సంపాదనలో, రకరకాల పనుల్లో రకరకాల బాగా పెద్ద పెద్ద వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి. సో స్వీపర్సు, మున్సిపల్ వర్కర్సు యొక్క శాలరీస్ దగ్గర నుంచి బాగా హై శాలరీస్ తీసుకునే టెక్ పీపుల్, బిజినెస్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే ఇన్ఈక్వాలిటీస్ అనేవి మన కంట్రీలో చాలా ఉన్నాయి. ప్రధానంగా రెండు. ప్రజలందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందించడం, క్వాలిటీ మెడికల్ ఫెసిలిటీస్ని, హెల్త్ ఫెసిలిటీస్ని ఇవ్వడం. ఈ రెండు ఇస్తే ప్రజలందరూ కూడా వాళ్ళే డెవలప్ అవుతుంటారు. ఇప్పుడు ఏ పని ఆ పని చేసుకునే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ఏమి ఇబ్బంది వస్తుంది? హెల్త్ పరంగా వస్తుంది. హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఫ్రీ ఫెసిలిటీస్ అన్నీ దొరికి అతను మళ్ళీ అంతా సెట్ అయ్యి బయటకు వస్తే అతనికి అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. అట్ ద సేమ్ టైం ఇంకా పిల్లల విషయంలో ప్రధానమైన ఖర్చు ఏముంటుంది? స్కూల్స్, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది ఫుల్గా బిజినెస్ అయిపోయింది మన దగ్గర. దీన్ని కూడా రిస్ట్రిక్ట్ చేయాలి గవర్నమెంట్స్, కానీ చేయట్లేదు. పార్టీస్లో ఉన్న వ్యక్తులకే పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఇంకా ఎక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది కదా? సో మెయిన్గా ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడైతే అందరికీ ఫ్రీగా దొరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందో, అందరూ ఇన్ఈక్వాలిటీస్ అనేది లేకుండా సమాజంలో మనం ఇందాక అనుకున్న ఈ ఇన్కమ్ ఎర్న్ చేయడంలో వ్యత్యాసాలు, పనిని బట్టి వ్యత్యాసాలు అనేవి పెద్దగా డిఫరెన్సెస్ లేకుండా ఇన్ఈక్వాలిటీస్ అనేవి జనాల మధ్యలో తగ్గిపోతాయి. జీతాల్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ తగ్గిపోతాయి. సో ప్రస్తుతం మనం జీతాలను బట్టి, వాడికి వచ్చే ఇన్కమ్ను బట్టి తక్కువ ఎక్కువ చేసి మాట్లాడుతుండడం జరుగుతుంది మన ఇండియాలో కూడా. ఇటువంటి తప్పుడు ఆలోచన కలిగి ఉంటే మార్చుకోండి. తక్కువ జీతం సంపాదించేవాడు తక్కువని, ఎక్కువ జీతం సంపాదించేవాడు బాగా గొప్పని ఇటువంటివి ఏమి లేవండి. ఇంకా గట్టిగా మాట్లాడితే, ఒక కాలువలు క్లీన్ చేసే గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నిజంగా గొప్ప ఆయన.
బాగా సంపాదించే వ్యక్తి కంటే కూడా బాగా సంపాదించి కూడబెట్టుకొని ఒక సెలబ్రిటీ స్టేటస్ గడిపి ప్రజల నుంచి వచ్చిన స్టేటస్తో బాగా కోటీశ్వరుడు అయిపోయి ఎటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేసే వాళ్ళకంటే కూడా మనకి ఇల్లు కట్టే తాపీ పని వాళ్ళు, బస్తాలు మోసేవాళ్ళు, రైతులు ముఖ్యంగా, తర్వాత శానిటైజేషన్ వర్క్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిజంగా మాట్లాడితే వాళ్ళే చాలా గొప్ప. కానీ ఇన్కమ్ పరంగా చూస్తే వాళ్ళకి చాలా తక్కువ వస్తుంటుంది. సో ఇటువంటి ఇన్ఈక్వాలిటీస్ అన్నీ కూడా మనకి ఇండియాలో పోవాలంటే మీరు ఓటేసేటప్పుడు ఖచ్చితంగా ఈసారి నుంచి డబ్బులు అనేవి తీసుకోకుండా ఓటేయండి. అట్ ద సేమ్ టైం మీరు చేయాల్సింది ఒకటే, మీ ఏరియాలో మీ పక్క రోడ్లోనో, మీ ఎదురు రోడ్లోనో, మీ ఇంటి వెనకాల రోడ్లోనో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీ ఇంటి దగ్గరలోనే ఉండక్కర్లా, మీ కాలనీలో ఉన్న ఒక సమస్యను తీసుకొని ప్రభుత్వాన్ని మనం అప్రోచ్ అవ్వడానికి ఏదైతే అందుబాటులో ఉంటాయో సచివాలయం, గ్రామ సచివాలయాలు అయితే అవ్వచ్చు, మున్సిపాలిటీ అయితే అవ్వచ్చు, నగరపాలక సంస్థలు అయితే అవ్వచ్చు. సో వాటి దగ్గరికి ఆ ప్రాబ్లంని తీసుకువెళ్ళి మీరు ఒక్కళ్ళే కాదు, మీ ఏరియాలో ఉన్న కొంతమందిని వాళ్ళతో ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసి వాళ్ళ యొక్క సంతకాలు తీసుకొని అవసరమైతే వాళ్ళలో కొంతమందిని కూడా తీసుకొని వెళ్ళి 1-2 సార్లు ఆ సమస్యని మీకు అందుబాటులో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల్లో కనుక మీరు తీసుకెళ్ళి ఆ సమస్యని పెట్టగలిగితే ప్రతి ఒక్కళ్ళు అలా వాళ్ళ ఏరియాలో ఉన్న సమస్యలు నిత్యం పెడుతూ ఉండడం జరుగుతూ ఉంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి అని వాళ్ళకి ఒక అవేర్నెస్ వచ్చి జనాలు కూడా అడుగుతున్నారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వాళ్ళకు కూడా వచ్చి వాళ్ళు కూడా పనిచేయడం జరుగుతుంది. డబ్బులు తీసేసుకొని ఓట్లేసినప్పుడు ఇంకా మనకి ఎందుకులే, మనకి డబ్బులు ఇచ్చాడు అని చెప్పి మన పనిలో మనం చూసుకోవడం, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా అప్పుడు చూసుకుందాంలే అని అనుకొని మీ కాలనీల్లో మీరు రెస్పాండ్ అవ్వకుండా 5 ఏళ్ల పాటు వదిలేసేసి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే అయ్యే పనులు కాదు అవన్నీ. ఒకళ్ళు తీసుకోకుండా ఉంటే కూడా రాదండి. అందరూ సమిష్టిగా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళకి తెలుసుకొని మారి అస్సలు ఓటు వేసేది ఎవరి కోసం? మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఆ తర్వాత తరాల భవిష్యత్తు కోసం. సో ఈ తరతరాలన్నీ కూడా మంచి ఫెసిలిటీస్తో డెవలప్ అయి ఉండాలంటే ఇప్పుడు మన వాళ్ళు వేరే దుబాయ్ అని, ఇంకో చోట అని, కువైట్ అని, సింగపూర్ అని రకరకాల ప్రాంతాలకు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మనకి ఎక్కువ రూపాయలు, మన మనీ వాల్యూ తగ్గిపోతుంది, మన ఇండియన్ రూపీ వాల్యూ పడిపోతుంది. సో అక్కడ ఎర్న్ చేసుకుని అక్కడ వచ్చే ఇన్కమ్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువ వస్తాయి. సో ఆ ఎక్కువ వచ్చి వాళ్ళు అక్కడ తక్కువ అమౌంట్తో బతుకుతూ మిగతా అంతా కూడా ఇక్కడ ఇంటికి పంపించి ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఉండకూడదంటే మన కంట్రీ కూడా దుబాయ్, సింగపూర్ ఎట్లయితే వెళ్తున్నారో ఆ రేంజ్కి ఎదగలగాలంటే ఈ ఇన్ఈక్వాలిటీస్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, మానిటరీ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, జీతాల్లో ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తగ్గిపోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సోషల్ అవేర్నెస్ కలిగి ఉండి అమ్ముకోకుండా ఓటు వేయండి. మీ కాలనీలో ఉన్న సమస్యని తీసుకొని వెళ్ళి ఆ సమస్యని గవర్నమెంట్ ముందు ఉంచడానికి నిత్యం 1-2 సార్లు ప్రయత్నించండి. అప్పుడే వాళ్ళు మేలుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. అప్పుడు చిన్నగా ఒకేసారి జరగదు, ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇదంతా మనం ఇప్పటి నుంచి చేస్తూ ఉంటేనే అనేక సంవత్సరాల తర్వాత మార్పు అనేది రావడం జరుగుతుంది. సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్, అనుకోగానే వచ్చేది కాదు ఇవన్నీ. సో మీరు ఇప్పటి నుంచి కొంచెం ఆలోచించి ఇటువంటివి చేయడం మొదలు పెడుతూ ఉంటే నెక్స్ట్ తరాల వాళ్ళు, మనం చూడకపోవచ్చు, మన తర్వాత తరాల వాళ్ళు బాగుండాలంటే కనుక ఇటువంటివన్నీ చాలా అవసరం. ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్నీ పోయి మనం కూడా పేదరికము, దారిద్ర్యము అనేవి లేకుండా మంచిగా బతకాలంటే ఇటువంటి చిన్న స్టెప్స్ మీరు తీసుకుంటే చాలు. సో ఇక్కడితో మీకు ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మెయిన్గా ఈ సోషల్ మీడియాలో బెట్టింగ్స్, తర్వాత రకరకాల ప్రొడక్ట్స్ని ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చి ప్రమోట్ చేస్తూ ఉంటారో అటువంటి వాటిని మీరు నమ్మవాకండి. మీరు కామన్ సెన్స్తో ఆలోచించి అవేర్నెస్ కలిగి ఉండి 1-10 సార్లు మీరు చూడండి. బట్ అది కొనబోయే ముందు మీరు సొంతంగా ఆలోచించి మంచిదా కాదా హెల్త్కి, లేదంటే దీనివల్ల మనం నష్టపోతామా లేదా అప్పులు పాలైపోతామా లేదా ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండి ఇమీడియట్ రిలాక్సేషన్ కోసం, ఇమీడియట్ మనీ కోసం కాకుండా ఆలోచన కలిగి ఉండి ఇబ్బందులు కాకుండా ప్రాణాలు పోయే పరిస్థితులు తెచ్చుకోకుండా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అంతా కూడా 100% ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే చెప్పానండి. ఈ టాపిక్ తీసుకొని మీకు నేను చెప్పింది కరెక్టే, నిజమే, ఈ వీడియో ఖచ్చితంగా అట్లీస్ట్ కొంతమంది వెరీ ఫ్యూ మెంబర్స్ ఫింగర్స్ మీద ఉండే కౌంట్కైనా కానీ ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఓకే, మీకు నచ్చకపోతే
ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి టాపిక్స్ తీసుకొని మాట్లాడడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సమాజం దృష్టిలో కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలందరికీ మేలు చేసే విధంగానే చెప్తానండి. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్పినవన్నీ కూడా మంచిదా కాదా అని ఆలోచించుకొని పాటించండి. ఉంటాను. బాయ్ బాయ్.